గురుపేనమా రాహు రెమెడీ. రాహు రహస్యమైన గ్రహం. ఈ జీవితంలో ఆకస్మిక మార్పు తెస్తుంది. దాని శక్తికి సరైన దిశలో నడిపితే అది కీర్తి, డబ్బు మరియు విజయానికి మార్గం తెరుస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం పట్టిక, సైంధవలానం, లవంగాలు మరియు కర్పూరం యొక్క చిన్న చిట్కా రాహుదయాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ చిట్కా ప్రతికూల ప్రభావం తగ్గిస్తుంది మరియు విశ్వాసం మరియు కీర్తిని పెంచుతుంది. రాహు శక్తి సమతుల్యం. రాహు మన 9 గ్రహాలలో అత్యంత రహస్యమైనది మరియు ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటి. ఇది తరచుగా కోపంగాను లేదా నెమ్మదిగా ఉండే గుండాలాగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఇది ఎవరి జీవితంలో ఆకస్మిక మార్పులు తీసుకురాగలదు. రాహు ఎవరి మెదడు లేదా నాలుకపైకి ఎక్కితే వ్యక్తి తెలియకుండా కోపం తెచ్చుకోవడం లేదా అసభ్యంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. కానీ రాహు ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉండదు. దీన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మనిషి ఒక వ్యక్తి యొక్క కీర్తి మరియు పేరు సంపాదించడానికి సహాయపడుతుంది. రాహు యొక్క శక్తి మనకు ప్రయోజనకరంగా ఉండడానికి, అర్థం చేసుకోవడానికి మనం సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. రాహు శక్తి మరియు దాని ప్రభావం. రాహు ప్రభావానికి లోనడం వల్ల వ్యక్తి ప్రవర్తన ఆకస్మిక మార్పులు వస్తాయి. ఈ గ్రహం కొన్నిసార్లు నెమ్మదిగా మరియు కొన్నిసార్లు ఆకస్మికంగా ప్రభావం చూపిస్తుంది. రాబో ఎవరి జీవితంలో అయినా ఎక్కితే కనుక వ్యక్తి కోపం, అసహనం మరియు ఇతరులతో గొడవపడే ధోరణి ఉండవచ్చు. దీన్ని ప్రతికూల దృక్పథం చూడాల్సిన అవసరం లేదు. రాహు శక్తిని సరైన దిశలో మళ్లించడం ద్వారా మనం దానిని మన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. రాహు వ్యక్తి యొక్క ఆశయం మరియు కీర్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది డబ్బు మరియు పేరును సంపాదించిన మార్గాలు తెరుస్తుంది. అందువల్ల రాహు సమయంలో తీసుకునే చిన్న చర్యలు గొప్ప ప్రభావం చూపిస్తాయి. రాహు కోసం సాధారణ నివారణలు. రాహు శక్తి సమతుల్యం చేయడానికి కొన్ని సాధారణ విషయాలు అనుసరించవచ్చు. దీనికోసం రాహు దయను ఆకర్షించే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి. మీరు ఏం చేయాలి? ఒక చిన్న పట్టిక ముక్క, ఒక ముక్క సైంధవ లవణం, 2 నుండి 5 లవంగాలు, ఒక చిన్న కర్పూరం బిళ్ళ. ఈ వస్తువులను ఒక గిన్నెలో ఉంచి మీరు నిద్రించే ప్రదేశానికి దగ్గరగా ఉంచండి. ఒక వారం పాటు అక్కడే ఉంచండి. వచ్చే వారం దాన్ని బాత్రూంలో పడేయండి. తర్వాత ఏదైనా ఇతర వ్యర్థ పదార్థాలతో వేసేయండి. ఆ తర్వాత మీరు కొత్త వస్తువులను సెట్ తయారు చేసుకోండి. ఈ పద్ధతి సులభం కానీ ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల రాహు దయ ఉంటుంది మరియు వ్యక్తికి కీర్తి, పేరు మరియు డబ్బు పెరుగుతుంది. రాహు దయ మరియు ప్రయోజనాలు. రాహుని సరిగ్గా ఉపయోగించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. వ్యక్తి మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. అతని నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి మరియు సమాజంలో అతని పేరు పెరుగుతుంది. రాహుని శక్తి సమతుల్యం చేయడానికి ఈ చిన్న చర్యలు ఏదైనా కష్ట పరిస్థితుల్లో సహాయపడతాయి. ధన్యవాదాలు.